అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ మనీ. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ వచ్చేసి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ అనే ప్రాంతంలో ఉన్నాను. సో నిన్న నైట్ అంతా మీరు ప్రీవియస్ వ్లాగ్‌లో చూస్తే మీకు అర్థమై ఉంటది. సో ఓంకారేశ్వర్ వీడియో పెట్టేసాను కదా! సో అక్కడ నుండి నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చేసాననమాట. ఇప్పుడు టైమ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8:20 అవుతుంది. యాక్చువల్‌గా 6కి లేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నా ఉజ్జయిన్ మహంకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి. సో ఇంక నైట్ అంతా ట్రావెల్ చేసి నైట్ ఎర్లీ మార్నింగ్ 1:30కి దించేసాడు బస్సు. చాలా లేట్ అయిపోయింది. వాడు డ్రైవింగ్ ఏం చేసాడో ఏంటో అర్థం కావట్లేదు. సో అంతా వచ్చి పడుకునేసరికి ఫేస్ అంతా ఎట్లా అయిపోయింది చూడండి. అండ్ 7:30కి లేచిన. సో ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఫటాఫట్సే ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఫస్ట్‌లీ నేను జ్యోతిర్లింగ దర్శనానికి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడ నుండి బయలుదేరి. అలాగే కొన్ని కాలభైరవ్ టెంపుల్, సిద్ధి గణేష్ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ ఒక 3-4 ప్రదేశాలు ఉన్నాయి. సాయంత్రం మనకు గంగా హారతి ఉంటదనమాట. ఇది ప్రస్తుతానికున్న ఇక్కడ ప్లాన్ అయితే ఇది. చూస్తాను మరి గంగా హారతికి వెళ్తానో లేదో నాకైతే ఐడియా లేదు. సో అన్ని ప్లేసులు చూపించడానికి మీకు ట్రై చేస్తాననమాట. ఇంకా ఇక్కడ నుండి బయలుదేరి ర్యాపిడో సో మనకు ఉజ్జయిన్‌లో అయితే ర్యాపిడో సర్వీస్ ఉందనమాట. సో ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని టెంపుల్‌కి అయితే వెళ్ళిపోతాను అనమాట ఇక్కడ నుండి. సో అది ఇంకా కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్యూచర్లో మనం మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. చలో ఇంకా బయలుదేరిపోదాం, మన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం ఇంకా. సో నేను స్టే చేస్తున్న రూమ్ ఇది అనమాట. సో రాయ్ గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. రైల్వే స్టేషన్ పక్కనే ఒక 1 కిలోమీటర్ అట్లా అంతకు మించి ఉండదు. ఇక్కడ మీకు పైన రూమ్స్ ఉంటే కింద డార్మెటరీ అవైలబుల్ ఉంటుంది. అదనమాట. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాను టెంపుల్కి. గాయస్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి గోపురం. సో ఇది గేట్ 1 అనమాట, ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇలా మనం లోపలికి వెళ్ళిపోవాలి టెంపుల్ దర్శనానికి అయితే. సో వెళ్ళిపోతాను. అలా స్ట్రేట్ నడుచుకుంటే లెఫ్ట్ తిరిగినామంటే మీకు ఇక్కడ ఇలా రూట్ కనపడుతుంది అనమాట. ఇది మీరు నాకు తెలిసేది మొబైల్ స్టాండ్ అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్ట్రేట్ కనిపిస్తుంది అంటే దర్శనానికి వెళ్ళిపోవాలి మనం. ఓకే, దర్శన్ మార్గ్ అని చెప్పేసి 250 మీటర్స్ అంట. మరి నాకు తెలిసి మొబైల్ కౌంటర్స్ అనుకుంటా. సో బుకింగ్ ఓకే బుకింగ్ అనమాట. ఇది టికెట్ బుకింగ్ అనమాట ఇక్కడ. అది అక్కడ చెక్ ఇన్ చేసి పంపించేస్తున్నారు. అది ఇక్కడ జరిగేది అది. అండ్ ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాం మనం అయితే. కానీ ఇక్కడ ఇది మొబైల్ కౌంటర్ అనమాట. ఇక్కడ మీకు టికెట్స్ ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఇక్కడ మొబైల్ పెట్టేసి ఇంకా ఇది స్పెషల్ దర్శనం లైన్, పక్కదేమో జనరల్ లైన్ అనమాట. మీరు ఎలాగ ఉంటా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మొబైల్ పెట్టేసి టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే టికెట్ తీసుకున్న స్పెషల్ దర్శనం టికెట్ ఇది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇట్లా ఇస్తారు. పక్క నుండి చెప్పాను కదా స్పెషల్ దర్శనం అని ఇందాక. సో మన టికెట్ తీసుకుంటే ఇక్కడ మొబైల్ కౌంటర్లో పెట్టేసాలన్నమాట మనకి ఇది. ఇంకా దాన్ని దర్శనానికి వెళ్ళొచ్చినా కలుస్తాం మిమ్మల్ని. సో సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. నాకు 10 నిమిషాలు పట్టింది. ఇక్కడ చూడండి ఇంకో అలంకరిస్తున్నారు, మన స్క్రీన్లో కనిపిస్తుంది ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇది స్పెషల్ ఎంట్రీ అనమాట. మీరు ఏది ఎంట్రీస్ నుంచి వస్తాయి, ఇక్కడ చెప్పల్ స్టాండ్ ఉంటుంది, అలాగే స్ట్రేట్గా వస్తాం. మీకు ఇక్కడ మొబైల్ కౌంటర్ అండ్ మీకు ఇక్కడ స్పెషల్ టికెట్ ఇస్తారు. ఇలాగే మీరు ఇది తీసుకున్నారంటే ఇలా వెళ్ళిపోవచ్చు. అండ్ మాకు వద్దు అనుకుంటే నేను జనరల్ వెళ్ళాను, దాని పక్కనే జనరల్ ఉంటే స్ట్రేట్కి వెళ్ళిపోతాం. మీకు అక్కడ లైన్ కనిపిస్తూ ఉంటుంది. సో లైన్లో మీరు ఉంటే మీకు 1 అవర్ 1.5 అవర్లో దర్శనం అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుండి ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాలభైరవ్ ఆలయానికి వెళ్తున్నాను. పక్కనే ఉంటుంది మనకి ఇక్కడ నుండి. అండ్ ఒక ఫొటోస్ తీసేసుకొని అయితే వెళ్ళిపోతాయి ఇక్కడ నుండి. అయితే ఇంకా అంటే ఇక్కడ దగ్గర ఉన్న ప్లేసులు తిరిగేసి సో లాస్ట్ కాలభైరవ్ టెంపుల్ వెళ్దామని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ అంతే 3-4 ఆలయాలు ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి, అవి మనం వెళ్ళలేము అదనమాట. ఇప్పుడు పక్కన ఉన్న హర్సిద్ధి శక్తిపీఠకి వెళ్తున్నా. పక్కన ఉంటుంది మనకి వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్తా అనమాట. సో ఇంకా అక్కడికే వెళ్ళిపోదాం. చూడండి ఎట్టున్నారు జనాలు. ఇంకా ఈ టెంపుల్స్ దగ్గర అంతే, ఇక మనకి ఎక్కడికి వెళ్ళినా అదే. ఇంకా జనాలు మొత్తం జనాలు కుప్పలు ఉంటారు. మనకు వచ్చేసి ఇక్కడ రామ్ ఘాట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక్కడ అది ఫేమస్సే, కాలభైరవ్ ఫేమస్సే. ఇంకా టాప్ 5 ప్లేసెస్ అనుకోండి. ఇంకా అన్నీ మనం వెళ్ళాలంటే కాదు కదా, అన్ని టెంపుల్స్ చాలా టైం పడుతుంది ఎక్కడికి వెళ్ళిన దర్శనానికి అయితే. షాప్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి చూడండి. సో మనకి ఇక్కడ కారిడార్ అని చెప్పేసి ఉంటుంది. నైట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీకు సర్కిల్లో కనబడుతుంది చాలా సింహం నుండి. ఇది ఒక సర్కిల్ అనమాట. మీకు ఇక్కడ నుంచి రైట్ కనబడుతుందా, ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోయినామంటే వచ్చేస్తాయి టెంపుల్. అలిసి గోపురం రైట్. ఇక్కడ బ్యాక్ సైడ్లో గోపురం కనబడుతుంది. చెట్టు అడ్డుంది. ఇక్కడ జనాలు ఉన్నారు చూసారా, ఇదన్నమాట టెంపుల్. రైట్ చూడండి, ఇక్కడ నుంచి కనబడుతుంది కదా. ఇది మొత్తం బ్యారిగేడ్స్ వేసేసారు, బండ్లు ఏం రాకుండా అలో చేయట్లేదు రోడ్లో. ఇంకా అది చూడండి, ఓ దేవుడా ఏంద్రా అయ్యా ఇది. మొత్తం జనాలు చూడండి ఎట్లున్నారు, కుప్పలు. ఇలా అయిపోయిన పోండి. ఇంకా దర్శనానికి వెళ్ళొద్దాం పదండి. ఇక్కడ చూడండి హరసిద్ధి మందిరం ఉందిగా,
ఇది ఇది టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ చూడండి వెళ్తున్నారు. మనం కూడా ఫాస్ట్గా వెళ్ళొద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ ఎంత పెద్ద దీపాలు ఉంటాయి లెఫ్ట్ రైట్ సైడ్లో. వావ్, మనకి ఎంట్రన్స్లోనే పెద్ద గజ స్తంభాలు లాగా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి. సో వీటిలో మొత్తం దీపాలు వేసేసి పెడతారనమాట. అసలు ఇది పైకి ఎలా ఎక్కి పెడతారో అర్థం కావట్లేదు. ఫస్ట్ దర్శనానికి వెళ్ళొద్దాం. సో ఈ ఆలయంలో ఏంటంటే క్షత్రియ కులదైవాలు ఈ అమ్మవారిని అంట మంచి దేవతగా పూజిస్తారని చెప్తూ ఉంటారు. సో అప్పటి నుంచి వంశం వాళ్ళు ఇక్కడనే ఇక అమ్మవారిని పూజిస్తూ ఉంటారని ఇక్కడ అయితే ఉందన్నమాట. చాలామంది వస్తుంటారు ఇక్కడ చూడండి. ఇంకా మీకు కనిపిస్తుందా శూలము అదని చెప్పేసి. శూలం అంటే అమ్మవారే ఇంకా మనకు చూడండి. చాలామంది వస్తున్నారు ఇక్కడికి. టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది అంతా. అండ్ ఈ ఆలయం వచ్చేసి చూడండి ఇగో 10 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట. సో శక్తిపీఠం అంటే మనకు గుర్తు వచ్చేది అమ్మవారే. సో అమ్మవారిలో ఈ 18 రూపాల్లో ఒక రూపం ఇక్కడ ఉంటుంది అనమాట. ఇంకా చూడండి, ఇది మెయిన్ మనకు అట్రాక్షన్ అనమాట. ఈ ఆలయంలోకి రాగానే ఇక చూడండి, నాకు తెలిసి దాదాపుగా ఒక 20 నుంచి 30 అడుగులు ఉండేలాగా ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దీపం ఉందన్నమాట. దానిలో ఒత్తులేసి అంటిస్తారనమాట. చాలా చక్కగా ఉంది, మంచిగా కట్టారు దీన్ని. అంటే అలాగే ఇక్కడ తులసి కోట, పక్కన ఇంకొక ఆలయం, ఇక్కడ అరి చెట్టు, అలాగే ఇంకో పక్కన ఇంకొక ఆలయం ఉందన్నమాట. అది ఇంకా సో ఇక్కడ నుంచి బయలుదేరి మనకు పక్కనే కారిడార్ ఉంటుంది అనమాట. మనకు మహంగల్ కారిడార్. ఇక్కడ నుండి దాదాపుగా 800-900 మీటర్లు ఉండేలాగా ఉంది. అండ్ అక్కడికైతే వెళ్ళిపోదాం అనమాట. మన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చి ఇక్కడ డ్రాప్ చేశాడు భయ్య. అండ్ యాక్చువల్గా మీకు వేరే ప్లేస్ కారిడార్కి వెళ్తాను కదా, సో అక్కడికైతే వెళ్ళలేదు. నేను వచ్చేసి కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అది చాలా జనాలు ఉంటారు, ఇక్కడ చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇది మెయిన్ అంటే మెయిన్ అట్రాక్షన్. సో మహంకాల్లో దర్శనం అయిపోయిన తర్వాత డెఫినెట్గా రావాలి మీరైతే. ఇక చూడండి జనాలు. సో ఇక్కడ నుంచి వెళ్ళే దర్శనం స్టార్ట్ అవుద్దంట. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది, చెప్పులు పెట్టేసుకొని ఇంకా ఇక్కడ దర్శనానికి వెళ్ళిపోవడం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ రాగానే రైట్ సైడ్లోకి ఇది దర్శనం రూట్ అనమాట. ఇక్కడ కనబడి ఆలయం ఉంటుంది వెనుకల. ఇంకా దర్శనం కూడా వెళ్ళిపోదాం మనం. చెప్పులు స్టాండ్ పెట్టేసి నా చెప్పులు పెట్టేసాను. ఇంకా మనకి అక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా, వెళ్తున్నారు అందరూ. పర్లేదు, లైన్ తక్కువనే ఉన్నట్టుంది ఈరోజు. లేదు కొంచెం ఇప్పటికైతే లైన్ అయితే తక్కువనే ఉంది. చూడండి చాలా జనాలు ఉంటారంట. ఇగో చూస్తున్నారు కదా, ర్యాక్లు, బ్యారిగేట్స్ మొత్తం అంతా నిండా జనాలు ఉంటారు. ఇగో ఇది మనకు ప్రత్యేక ఆలయం అనమాట. ఇంకో చూడండి, నేను చెప్పాను కదా, ఇగో ఇది సంగతి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఎంత టైం, గంటన్నర పట్టుద్దని అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఇంకా ఎంత టైం పట్టుద్ది అనేది. అక్కడ చూస్తున్నారు కదా, శ్రీ కాలభైరవ మందిర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకు చూసారు పెద్ద గేట్ లాగా ఉంది కదా, ద్వారం అది. నేను ఒక 20 నిమిషాల లోపు మనం ఇక్కడికి వచ్చేసినాం. చూడండి, ఇది గర్భగుడి అనమాట, గోపురం ఉండేది. చాలామంది జనాలు ఉన్నారులేండి. ఇంకా ఎక్కువ టైం పడుతుంది, నాకైతే ఒక తొందరనే అయిపోయిందిలేండి. ఇంకా అది అప్పుడప్పుడు అలా అవుతుంది, చాలా మంది ఉంటారు. లేకపోతే లైన్ అయితే దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఒక 20 నిమిషాలు పట్టింది అంతే దర్శనం కావడానికి అయితే. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఈ స్వామివారికి అయితే మీరు ఎక్కడ చూసుంటారు. సో మద్యం అంటే కళ్ళు ఇస్తారనమాట నైవేద్యంగా. మీరు ఇక్కడికి వస్తే మీరు గమనించవచ్చు, అందరి చేతిలో సీసాలు ఉంటాయన్నమాట. ఇది ఆయనకు ప్రసాదంగా ఇస్తారనమాట. అది సో అదనమాట. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి సో నెక్స్ట్ కారిడార్కి వెళ్దామని చూస్తున్నా. బట్ ఇంకొక వేరే కేవ్స్ ఉన్నాయన్నమాట, భరతి హృదయ అని చెప్పేసి కేవ్స్ ఉంటాయన్నమాట. వాటికి వెళ్దామని ఆలోచిస్తూ ఉన్నా. చూస్తా ఇంకా ఒక ఫొటోస్ అయితే తీసేసుకుంటే ఇక్కడ. ఇంకా సో సక్సెస్ఫుల్ గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా బయటకు వచ్చేసి ఎగ్జిట్ అయ్యి మనం ఫ్రంట్ నుంచి వెళ్తాం, ఆయన బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయ్యి వచ్చేస్తాం. ఇంకా ఇక్కడ నుండి కేవ్స్కి వెళ్దామని చూస్తున్నా. మేబీ రిక్షా తీసుకుని వెళ్తా, ట్రై చేస్తా మరి ఇలా ఉంటుంది అని చెప్పేసి. లెట్స్ సీ. అండ్ ఇక్కడ పక్కనే ఇది ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇక చెప్పులు తీసేసుకొని వెళ్ళిపోతే ఇక్కడ నుండి అయితే. ఇక్కడ నుండి అయితే భరత్రి కేవ్స్కి వెళ్తున్నాను అనమాట. సో రిక్షా అయితే మాట్లాడేసుకున్నా. అక్కడ మనం తీసుకెళ్ళి అండ్ అది చూసిన తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ కదా మనకి కావడం అని చెప్పారు కదా, మహంగల్ కావడం. సో అక్కడికి తీసుకెళ్తాడు అనమాట. ఒక ప్యాలెస్ ఉంటుంది, బట్ అక్కడికైతే వెళ్ళట్లేదు. వేరే టెంపుల్స్ కూడా ఏం తిరగట్లేదు. బికాస్ నిన్న ప్రీవియస్ బ్లాగ్లో ఓంకారేశ్వర్లో చాలాసేపు నిలబడ్డాయి కదా, కాళ్ళని వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి వెళ్ళట్లేదు. ఇంకా ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కవర్ చేసుకుంటాం.
అది అక్కడికి వెళ్ళాక సో మ్యూజియం ఉంటుంది, వాటర్ అంతా చాలా పెద్దది, అక్కడ రివర్ ఉంటుంది, సో అదనమాట అంతా. అలా వచ్చి తిరిగేద్దాం, వెళ్ళిపోయి అక్కడ లోపల లోపల చూసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. అది ఇంకా ప్లాన్ అయితే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళి స్టెప్స్ ఉంటాయి అనుకుంటా, సో కిందికి వెళ్ళి చూసుకొని వచ్చేయాలి మనం. అది చూడండి, అంత ఎవరు రష్ ఏం లేదు ఇక్కడ, నార్మల్గా ఉంది, చాలా తక్కువ ఉన్నారు జనాలు ఇక్కడ. సో అలా మెట్లు దిగి కిందకి వచ్చిన తర్వాత ఇదనమాట గుహలు. ఇవి వచ్చేసి దాదాపు 1107 సంవత్సరంలో ఇవి ఉంచడం జరిగిందనమాట. అప్పటి నుండి చాలా ప్రముఖంగా ఉన్నాయన్నమాట ఆలంలో. ఇప్పుడు ప్రస్తుతానికైతే వస్తున్నారు, జనాలు మట్టుకు వస్తున్నారు లేండి. చూడండి, ఇది ట్రీ గుహ అని చెప్పేసి ఉంది కదా, అంటే కేవ్స్ అనమాట. కేవ్స్ ఏంటి అని చెప్పేసి ఉంది. సో ఇలా మెట్లు త్రూ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట మనం. సో ఇట్లా ఆవులకు ఇట్లా గడ్డి కట్ చేసి పెట్టేస్తున్నారు, అంటే సో ఆవులకి ఇవ్వడానికి అనమాట. సో ఎందుకు లోపలికి మనకి ఇంట్రెస్ట్ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఇక్కడ. ఇలాగే అప్పటికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి ఫొటోస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ పొందుపరుచుంచారు అన్నీ కంప్లీట్గా. అండ్ ఇక్కడ చూడండి మంచి చక్కటి ఆలయం ఉంది. సో ఇవి మెయిన్ గుహలు అనమాట, ఇక్కడ కనబడుతున్నాయి కదా, అదనమాట మెయిన్ మనకి ఇక్కడ అడ్రస్ అనమాట. అక్కడ లోపలికి వెళ్ళిపోవాలి మనం. గుహ ఎప్పుడు గుహలాగానే ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందో, ద్వారా మంగి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇలా లోపలైతే విగ్రహాలు ఇలా ఉందన్నమాట. చాలా ఉడకబోస్తుంది దీనిలో అసలు నిజంగా, ఎందుకంటే ఎయిర్ తక్కువ ఉంటుంది కదా, అదనమాట. చూడండి, ఆయన దర్శించుకోవడానికి మనం లోపలికి వస్తున్నాం అన్నమాట. ఈ గుహలో ఉందన్నమాట చూడండి. సో ఇక్కడ నీలకంఠేశ్వర్, ఇందాక నేను దర్శనం చేసుకున్నానుగా, అదనమాట. ఇంక ఒకసారి చూడండి, ఒక్క 2 minutes వచ్చిన అంతే. గుహలు అంటే గుహలాగా ఉండండి, నైస్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. అండ్ పక్కన కూడా ఇంకోటి ఉందన్నమాట, వెళ్ళి చూద్దాం. అనమాట అలా మార్గం లోపలికి ఉంది, మొత్తం గుహ ఏంటంటే లోపలికి అలా ఉందన్నమాట. ఇక్కడ దాంట్లో కూడా వెళ్దాం మనం అయితే. ఒక గుహంలాగా ఉంది, కిందికి ఒక ఫ్లోర్ ఉందన్నమాట. మీరు చూడండి, ఇలా కిందికి వచ్చినాం అక్కడ నుండి. సో ఇంకా ఇక్కడ నుండి పైకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదనమాట, ఇక్కడ ఒక ఇక్కడ ఒకటి అండ్ ఇటు ఒకటి, 3 sides ఉందన్నమాట. దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు పైకి. ఇంకా అది చూడండి, ఇలా పైకి వెళ్ళిపోవాలి చూడండి, బార్ జానేక. చూసారు కదా, మొత్తం చెమట అయిపోయింది అక్కడ లోపలికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ ఇక్కడ నుండి ఇంకా సో యాక్చువల్గా ఇంకా కారిడార్కి వెళ్దాం అనుకున్నా, అండ్ చాలా ఎండ మధ్యాహ్నం అయింది కదా, చాలా హ్యూమిడిటీ ఉంది. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఈవినింగ్ ఎలాగో సో హారతి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా హారతికి వస్తే అయిపోయేది కదా అని ప్లాన్ చేస్తున్నా. సో కారిడార్ విజిట్ చేసేసి అండ్ ఈవినింగ్ హారతి చూసేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోతే బెస్ట్ అని అనుకుంటున్నాను. అది ఇంకా నేను అలా అనుకున్నాను అనమాట. సో ఇదైతే ప్రస్తుతానికి అయితే చూడడం అయితే అంత. సో అదనమాట, ఇక్కడ నుంచి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను నేను. రూమ్కి వెళ్ళిపోయి సో కాసేపు అలా రెస్ట్ తీసుకొని అండ్ ఈవినింగ్ వచ్చేసి మీకు ఈ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాం మళ్ళీ. సో రూమ్కి వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి అంతా కాసేపు అలా రిలాక్స్ అవుదాం అనుకున్నాను. అండ్ ఈవినింగ్ చెప్పాను కదా మీకు చెప్పినట్టుగానే, సో ఈవినింగ్ వరకు మనకు హారతికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాం కదా. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ దాదాపు ఒక 12 రోజుల ట్రిప్ కాదు ఇది. సో ఇప్పటికి వచ్చేసి 4 days అవుతుందంటే 4 రోజులు అయిపోయింది. బట్ ఏమైందంటే నాకు ఇంటికాడ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల సో నేనైతే ఇక్కడ నుండి బయలుదేరి ఇంకా తెలంగాణలోకి మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇంకేం చేయలేం, అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది. సో వర్క్స్ పడ్డది, నాకు అర్జెంట్ వర్క్ ఉందనమాట, వెళ్ళాలి నేను ఖచ్చితంగా. సో అది ఇంకా ఇప్పంతా మిగతా ఇప్పుడు ట్రైన్లు అన్నీ దాదాపు ఇప్పుడు 10 ట్రైన్లు క్యాన్సిల్ చేసిన, 10 ట్రైన్లు బుకింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ అన్నీ. స్టిల్ నాకు మనకు ఏమంటారు ఓర్చా అండ్ ఝాన్సీ వరకు అన్ని ట్రైన్ టికెట్స్ అన్ని బుక్ చేసి పెట్టేసిన. సో సో డక్ ఇంకా చేసేది ఏం లేదు, ఇక్కడ నుండి బయలుదేరిపోతున్నా. ఇప్పుడు నాకు రిస్క్ ఏంటంటే సో నాకు ఇప్పుడు ఉజ్జయిన్ నుండి సో భోపాల్ వెళ్తున్నాను. భోపాల్ నుండి నాకు ట్రైన్ ఉందన్నమాట, డైరెక్ట్ ట్రైన్. ఇది ట్రైన్ కన్ఫర్మ్ టికెట్ నాకు దొరికింది. బట్ ఏమైందంటే అటు నుంచి నాకు ట్రైన్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఏం లేవు, అన్ని మార్నింగ్ ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ అన్నీ. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇంకా ఆ ట్రైనే చూసి పెట్టాను. సో నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3:30కి ఎక్కుతాను, అక్కడ నన్ను 6:20కి దించేస్తాను ట్రైన్ భోపాల్లో. సో అక్కడ నుండి బయలుదేరి ఇక నైట్ 10:30కి ఉందన్నమాట ట్రైన్. ఇంకా అది జనరల్లో వెళ్ళిపోవడమే, 13 గంటలు పడుతుంది జర్నీ టైం.
ఇంకా ఎక్కేసి ట్రైన్ చేసి వెళ్ళిపోతాను అనమాట ఇంటికి. ఇది ఇంకా ప్లాన్. సో అనమాట. సో ఇప్పుడుతో సో నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేస్తాను, లేదు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ ప్లాన్ చేస్తాను, మళ్ళీ చక్కగా ఈ రాష్ట్రాన్ని అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అదనమాట. సో నా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దిస్ ఇస్ మణికంఠ సైనింగ్ ఆఫ్. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.